హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? సో మార్నింగ్ 8 అయింది. సో మా ఇంట్లో నాతో పాటు ఇంకొక పని మనిషి కూడా పనిచేస్తుంది. ఎవరు అనుకుంటున్నారా? ఇగోండి, మా రోబో వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. చక్కగా నేను ఇంట్లో కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే ఇది ఇల్లంతా కూడా శుభ్రం చేస్తుంది. చాలా సమయం తీసుకుంటుందిలేండి, కానీ కొంచెం తక్కువ టైంలో అయ్యే ఆప్షన్ ఏదైనా తెలుసుకోవాలి. ప్రస్తుతానికి మనకి జస్ట్ స్టార్ట్ బటన్ నొక్కేసి ఆన్ చేయడం ఒక్కటే తెలుసు. కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి. సో కిచెన్ అంతా కూడా మొత్తం కౌంటరు, స్టవ్ అంతా క్లీన్ చేసి సబ్బుతో క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా రెగ్యులర్ రొటీన్లోకి వెళ్ళే ముందు కొంచెం అలా బయటకు వచ్చి చూసాను అనమాట. బాగా చల్లగా ఉంటుంది కదా. మీ దగ్గర క్లైమేట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఈరోజు అయితే కొంచెం సూర్యభగవానుడు త్వరగానే వచ్చాడు. అమ్మయ్య, ఎండ కనిపిస్తుందని చెప్పి అనుకొని ఇంకా ప్రశాంతంగా ఇది మన మేడం ఎక్కడుందో పనిలో అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి వచ్చి చూస్తుంటే అటు బెడ్రూమ్ ఫినిష్ చేసుకుని ఇటు బెడ్రూమ్లోకి వచ్చేసింది. ఇంకైతే ఇక్కడ కౌంటర్ ఫస్ట్ పొద్దున్నే సోప్ తోటి అయితే మంచిగా క్లీన్ చేసి డ్రై చేసి పెట్టుకుంటాను. అది ఎంత నీట్గానే ఉండనివ్వండి, ముందు రోజు మార్నింగ్ మనకు తెలియకుండా రాత్రంతా బల్లులు, కాక్రోచ్లు ఇవన్నీ తిరుగుంటాయి కదా. సో ఫస్ట్ అదైతే క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఇంకా మనం కూరగాయలు ఏమైనా డైరెక్ట్గా కట్ చేసుకోవాలన్నా, ఏదైనా వంట కూరగాయలు అవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి సరిపడంత కౌంటర్ మంచిగా ఉంది. సో నీట్గా క్లీన్ చేసుకుని హ్యాపీగా నా వంట రిలేటెడ్ పనులన్నీ దీని మీద చేసేసుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ మా వారికి గుమ్మడికాయ జ్యూస్ కూడా చేసేసాను. ఈ జ్యూస్ ఈ మంత్ అయితే నేను తాగొద్దు అని అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అడిగారు, ఈ టైంలో తాగుతున్నారు, మీకు జలుబు చేయట్లేదా అని చెప్పేసి అని. అంటే న్యాచురల్గా ఇది చలవ చేస్తుందండి ఈ డ్రింక్ అనేది. స్పూన్తో చేస్తుంటే మనకి ఎంతసేపు చేస్తున్నాము, అసలు లిక్విడ్ ఉందా ఇంకా జ్యూస్ ఆ పిప్పిలో అనేది మనకు అర్థం కాదు. అందుకని నేను ఒకసారి చేతితో ట్రై చేస్తే మనకు అర్థమవుతుంది ఇక మిగిలిపోయింది పిప్ప, ఇంక అందులో జ్యూస్ ఉందా అని. సో స్పూన్ కంటే కూడా ఈ మెథడ్ బాగుందని చెప్పేసి ఆ మెథడ్లోనే యూస్ చేసి మంచిగా వడకట్టుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా చిటికెడు ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేస్తాను అంతే. ఎప్పుడన్నా రేర్గా తేనె వేస్తాను, బట్ తేనె అయితే మేము ప్రిఫర్ చేయట్లేదు. మరి మాకు ఇక్కడ వాతావరణం ప్రభావమో మరి బాడీ తత్వం తెలియదు, కానీ తేనె వేసుకుంటే వేడి అనిపిస్తుంది అని చెప్పేసి కొద్ది రోజులు తాగాము, కానీ స్కిప్ చేసాం. సింపుల్ టు యూస్, లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, అంతే. సింపుల్గా రెండు కలిపేసేసి దీనికి ఇచ్చేస్తాను. సద్గురు దగ్గర నుంచి చాలామంది బూడిద గుమ్మడికాయకి యూజెస్ చెప్పారండి. సో మీరు కూడా మీ తెలిసిన ఇంట్లో పెద్దవాళ్ళ సలహా తీసుకొని మీరు తాగొచ్చు అని అంటే హ్యాపీగా ట్రై చేయండి. ఇంకా నేను ఆ పని చేసిన తర్వాత మీకు ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న 2 ప్రోడక్ట్స్ మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి ఐరన్ కడాయి, మనకి క్యాస్ట్ ఐరన్ కాదండి, రెగ్యులర్ ఐరన్ కడాయి అనమాట. ఏవైనా సరే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి బాగుంటుందని ఒక మీడియం సైజ్ కడాయి తీసుకున్నాను. సిలికాన్ హ్యాండిల్స్ ఉండడం వల్ల మనకి వేడికి చేతులు అనేవి కాలకుండా ఉంటాయి. ప్యూర్ 100% ప్యూర్ షీట్ ఐరన్ కడాయి అనమాట. మనకి సిలికాన్ హ్యాండిల్స్ తోటి ఉంటుంది. వాళ్ళు సీజన్ చేసి పంపిస్తారు, కానీ ఒకసారి మనం మంచిగా క్లీనింగ్ చేసుకోవడం బెటరు. టాక్సిన్ ఫ్రీ ఉంటాయి మనకి ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్. స్టెయిన్లెస్ స్టీల్ అయినా, క్యాస్ట్ ఐరన్ అయినా, ఐరన్ అయినా టాక్సిన్ ఫ్రీ. అండ్ ఇది వచ్చేసి టోప్ అని చెప్పి ఇంకొక స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇది మనకి ఎలా అంటే పాల గిన్నె స్టైల్లో ఉంటుంది, కానీ మనము లిక్విడ్గా చేసుకునేవన్నీ అంటే చారు కానీ, సాంబార్ కానీ, పాలు కాచుకోవడం కానీ, లేదంటే పాయసం అలాంటివి చేసుకోవడం కానీ ఏవైనా సరే వండుకోవచ్చు. మనకి ఉండేది గిన్నె స్టైల్లో ఉంటుంది కాబట్టి లిక్విడ్ చేసుకునే పదార్థాలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మనకి ఏంటంటే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్, 3 లేయర్ బాడీ ఉంటుంది, నాన్ స్టిక్కీగా వర్క్ చేస్తుంది. ఇండక్షన్ గ్యాస్ మీద వాడుకోవచ్చు. ఇది కూడా హ్యాపీగా 100% టాక్సిన్ ఫ్రీ ప్రోడక్టే. మంచి ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్ అండి. మీరు కూడా తీసుకోవాలంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ స్క్రీన్ మీద మీకు కనిపించేటటువంటి మోర్లా స్వప్న కోడ్ యూస్ చేస్తే మీకు ఇండస్ వ్యాలీలో వాళ్ళు ఇచ్చే 40% డిస్కౌంట్ కాకుండా అడిషనల్గా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఏదైనా ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్ యూస్ చేసేటప్పుడు మోర్లా స్వప్న అనే కోడ్ అయితే యూస్ చేయండి. డెఫినెట్గా మీకు అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే ఎలా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటివరకు కడాయిలు మనము డిఫరెంట్ తీసుకున్నాం కదా, ఈ స్టైల్లో తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. రెగ్యులర్గా మనకి పాలకైనా హెల్ప్ అవుతుంది, లేదంటే మనం వంట చేసుకునే వాటికి కూడా హెల్ప్ అవుతుంది. సో కొనుక్కోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నా కోడ్ యూస్ చేయడం మర్చిపోకండి. ఇంక ఇప్పుడైతే ఇగోండి, మన కిచెన్లో మన క్లీనింగ్ మహారాణి ఇక్కడికి వచ్చేసింది అనమాట. మన పనమ్మాయి, చిన్న చోట పనిరాణి. బెడ్రూమ్స్ అన్నీ కంప్లీట్ చేసేసి ఇక్కడికి వచ్చింది. మీకు ఇది ఎంతసేపు అనేది జస్ట్ నేను మ్యాప్ చూసుకుంటూ ఉంటాను అనమాట. అంటే ఒక్కొక్కసారి అది ఎంతవరకు తిరిగిందో తెలియదు కదా. సో ఇలాగా ఫోన్లో దాని మ్యాప్ అది కంప్లీట్ చేసింది చూపిస్తుంది. ఆల్రెడీ హాల్ అయిపోయింది, మనకి 2 బెడ్రూమ్స్ అయిపోయినాయి, డైనింగ్ ఏరియా కంప్లీట్ అయిపోయింది. కిచెన్ రౌండ్ మాత్రం ఒక రౌండ్ వేసింది. ఆ రౌండ్ ఇక మధ్యలో తిరిగాక
మొత్తం అంతా కూడా వెనక్కి ముందుకి వెళ్ళిద్ది. అండ్ మీలో ఎవరికైనా ఇది తొందరగా కంప్లీట్ చేయాలంటే ఏదైనా టైం తెలిస్తే నాకు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టే ఆప్షన్‌కి అది చాలా స్లోగా ఎక్కువ సమయం అంటే బాగా డీప్ క్లీనింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేశానేమో మరి. చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. సో, అది ఎవరైనా ఆప్షన్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇవొచ్చేసి నిన్న సాయంత్రం జున్ను పాలు తీసుకున్నాను. అయితే థర్డ్ డేవి అని చెప్పారు. మమ్మీని అడిగితే మూడో రోజు అయితే మరి ముందు కొంచెం పాలతోటి కాస్త నార్మల్ పాలు కలిపి ఇవ్వండి చూడు, అయితే పర్వాలేదు, లేదంటే డైరెక్ట్‌గా వాటిలోనే కలిపేసేసి వండుకో అని చెప్పింది. సో, ఎటు మనం మన ఇండస్ వ్యాలీ టర్బో కుక్‌ది టోప్ ఉంది గదా! సో, దీంట్లో ముందు పాలైతే కాద్దాము. కొంచెం పాలనేది శుభసూచకంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక ఆ గిన్నెలోకి పాలు తీసుకున్నాను. అండ్ ఈ జున్ను పాలు కొంచెం అండ్ రెగ్యులర్ పాలు కొద్దిగా 2 మిక్స్ చేసి వండుదామని చెప్పేసి ఆ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇది మంచిగా సక్సెస్ అయితే ఓకే. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి నాకు మా హస్బెండ్ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఆవు పాలు ఇచ్చారని చెప్పేసి తీసుకొస్తే, ఆవు పాలు సహజంగానే పలచగా ఉంటాయి అంటారు కదా! నేను ఏ పాలు మిక్స్ చేయకుండా చేస్తే మీరు నమ్మరు కానీ రబ్బర్ ముక్కలా తయారైంది. అరే భలే మిస్టేక్ చేశాను, ఇంకొంచెం పాలు యాడ్ చేసుంటే కన్సిస్టెన్సీ బాగొచ్చుండేది, తప్పు చేశానని చెప్పి అప్పుడు చేసిన మిస్టేక్ చేయకూడదు అలా అని చెప్పి మొత్తం పాల మీద ప్రయోగం ఎందుకని చెప్పి కొద్దిగా పాలతోటి సరిపడినంత కొంచెం యాలకల పొడి, మిరియాల పొడి, అలాగే మనం బెల్లం వేసేసి మిక్స్ చేసేసి కుక్ చేసుకుంటే దానిని బట్టి ఇప్పుడు మనకిచ్చిన జున్ను పాలలో నార్మల్ పాలు కలపాలా, డైరెక్ట్గా ఆ పాలనే వండుకోవాలనేది అర్థమవుతుందిలే అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇగోండి కాస్త యాలకుల పొడి అయితే దంచుతున్నాను. ఇంకా మరి పర్ఫెక్ట్గా వస్తుందా రాదా తెలీదు, చూద్దాము. మిక్స్ అయితే చేశాను. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసేసి ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి కుక్ చేసుకున్నాము. మనకి ఇది బెల్లం అది సరిగ్గా కరగలేదు కదండి. సో దానికోసము ఈ పొటాటో మ్యాషర్ అని చెప్పేసి ఇంతకుముందు తీసుకున్నది ఉంది. దీంతో అయితే స్టీల్ది కదా, మొత్తం మంచిగా కరిగిపోయి తొందరగా బెల్లం అనేది కరిగిపోయింది. అదే స్పూన్తో కలుపుతా కూర్చున్నాం అనుకోండి చాలా టైం పడుతుంది, కాబట్టి ఇది గుర్తొచ్చింది. దీంతో చేస్తే తొందరగా పాలల్లో కలిసిపోయింది. ఇంకా మనం మిగిలింది బెల్లంతో కరిగించుకున్నాం కాబట్టి వడకట్టేసేసి ఆ చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి కాస్త నీళ్ళు పోసేసి పెట్టాను స్టవ్ మీద. మరి ఎక్కువ మొత్తం గిన్నె మొత్తం ఉండేలాగా మనము స్టవ్ వెలిగించినా కూడా అది గ్యాస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది, కాబట్టి కొంచెం లోపలికి ఉండేలాగానే పెట్టుకోవాలి. సో ఇంక ఈ కడాయి అయితే మనం కడిగాం కాబట్టి అలాగే వదిలేసాం అనుకోండి రస్ట్ వచ్చేస్తుంది, తుప్పు పట్టేస్తుంది. అందుకని సీజనింగ్ చేద్దాం కొంచెం ఆయిల్ తోటి అని చెప్పేసి సోప్ తోటి నీట్గా క్లీన్ చేసేసాను. అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలాగ తుడుచుకుంటూ ఉండి ఆ తర్వాత మనం ఇంకొంచెం ఆయిల్ వేసి కొన్ని ఉల్లిపాయలు అలాగ ఫ్రై చేసుకుని సీజనింగ్ చేసుకుంటే ఇంకొకసారి ఏదన్నా బ్లాక్నెస్ ఉన్నా కూడా పోతుంది. మనకి క్యాస్ట్ ఐరన్కి అయితే ఇలా రాదు, కానీ ప్యూర్ షీట్ ఐరన్ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు ఇట్లా కనిపిస్తుంది. సో ఒకసారి ఆయిల్తో ఇట్లా సీజనింగ్ చేసి మళ్ళీ ఒకసారి సోప్తో కడిగి అట్లా ఒక 1-2 టైమ్స్ చేసామనుకోండి దాని మీద ఉన్నటువంటి బ్లాక్నెస్ అంతా కూడా పోతుంది. తర్వాత మనము కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసేసి అవి తీసి పడేసేసి ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ వాడుకుంటే సరిపోతుంది. కానీ ఎప్పుడు వాడి పక్కన పెట్టినా కూడా వెంటనే వేడి చేసి ఆయిల్ రాసి పెట్టుకుంటే మనకి తుప్పు రాదు, అప్పుడు మెయింటైన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇంకా హెల్త్కి మంచిది. అండ్ డీప్ ఫ్రై ఐటమ్స్కి రెగ్యులర్ స్టీల్ వాటికంటే కూడా ఇదైతే బాగుంటుంది. అండ్ మొన్న మీకు చూపించాను కదా ఈ ఊతప్పం ప్యాన్ అని చెప్పేసి, ఇది కూడా క్యాస్ట్ ఐరన్ది తీసుకున్నాను. మీకు కావాలంటే వీటి లింక్స్ కూడా ఇస్తాను. దీంతో పాటు ఒక చిన్న కడాయి, పోపు కడాయి కూడా తీసుకున్నాను. పోపు పెట్టేటప్పుడు గబుక్కున ఉల్లిపాయలు కానీ గింజలు తొందరగా మాడిపోకుండా మనకి తాలింపు పప్పు పెట్టుకున్నప్పుడల్లా ఐరన్ దాంట్లో అయితే బాగుంటుందని చెప్పేసి ఒకటి చిన్న తీసుకున్నాను. దీంట్లోనే నేను ఇండస్ వ్యాలీలో ప్లెయిన్ షీట్ ఐరన్ది అంటే తేలిగ్గా ఉండేది కూడా కడాయి చూశాను. కడాయి అంటున్నా సారీ, పోపు పెట్టుకునేది. ఇది క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాను. ఈసారి ఎప్పుడన్నా కావాలనుకుంటే తేలిగ్గా సింపుల్గా కావాలనుకుంటే అదైనా సరే వాడుకోవచ్చు. ఒకవేళ మీరు చూడండి వెబ్సైట్లో, అది కావాలన్నా సరే తీసుకోవచ్చు అనమాట. అది లైట్ వెయిట్గా ఉంటుంది, ఇది కొంచెం బరువుగా ఉంటుంది అంతే. మనకి అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను ఇస్తాను. కాబట్టి మీకు మెయిన్ ప్రోడక్ట్ లింక్స్ కాకుండా జనరల్గా ఉన్న కింద లింక్స్ క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్లోకి వెళ్ళాక కావాల్సినవన్నీ ఉంటాయి. ఏదైనా కొనుక్కోండి, మీరు నేను ఇచ్చిన నా కోడ్ యూస్ చేస్తే మీకు అడిషనల్గా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇంకైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్లోకి వచ్చేసి ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను.
సో పెట్టేసాను, అయిపోయింది. ఇంకా ఒక పక్కన ఇది అవుతుంది. మధ్యలో దాదాపు ఒక అరగంట అయిన తర్వాత చూసాను కానీ అప్పటికి వాటర్‌గానే ఉంది కానీ అస్సలు మనకి గడ్డగా అయితే అవ్వలేదు. సో మళ్ళీ ఎక్కువ వాటర్ పోసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టాను. ముందు పెట్టిన వాటర్ అయిపోయినాయి, అయినా కూడా ఏం అవ్వలేదు. సో మళ్ళీ ట్రై చేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ పెట్టాననమాట. చూడండి టైం 10:15 అవుతుంది. ఇంత టైం అయిన తర్వాత చూసినా కూడా అది పాలుగానే ఉంది. గ్యాస్ వేస్ట్ అని చెప్పేసి ఇక స్టవ్ ఆపేసాను నేను. టిఫిన్ తినటం కూడా అయిపోయింది. అన్ని వర్క్స్ అయినాయి కానీ ఇది మాత్రం గడ్డగట్టలేదు. సో దీన్ని బట్టి ఇక పల్చటి పాలకి మనం డైరెక్ట్గా ఇచ్చిన పాలకే కలిపి పెట్టేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది. ఎక్స్ట్రా పాలు యాడ్ చేయకుండా. ఇంకా ఇవి మరి ఏం చేయాలో చల్లారాక ఆలోచిస్తాను. మరి ఇలాగా అయ్యింది, తినొచ్చో లేదో కూడా తెలియదు. ఇదైతే పేరుకోలేదు. సో మరి ఇక వేస్ట్ అయ్యేది అనేది ఆలోచిస్తాను. మీకు ఏమైనా తెలిస్తే నాకు సజెషన్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇది ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.